వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఏపీ రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలకు ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. మరోవైపు నేడు ఏపీ కాంగ్రెస్ నేతలతో హైకమాండ్ కీలక భేటీ నిర్వహించబోతోంది. ఇదిలా ఉంటే వైసీపీకి ఎమ్మెల్సీ వంశీకృష్ణ రాజీనామా చేశారు. ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వర్గం కూడా అటు వైసీపీకి రాజీనామా చేసింది. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కాకినాడలో ఉండబోతున్నారు. ప్రధానంగా పోటీ చేసే అభ్యర్థులు, అలాగే పార్టీ బలాబలాలు, పొత్తులో భాగంగా ఏ తరహాగా తెలుగుదేశం పార్టీతో సర్దుబాటు చేసుకోవాలన్న దానిపైన ఆయన సమీక్ష నిర్వహిస్తబోతున్నారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏపీ లెదర్ కార్పొరేషన్ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాకుమాన్ రాజశేఖర్ గారు, తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత మాజీ శాసనసభ్యులు వర్మ గారు, మరికాసేపట్లో జనసేన నుంచి ఆ పార్టీ నేత బొలిశెట్టి శ్రీనివాస్ గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. రైట్, కాకుమాన్ రాజశేఖర్ గారు, ఏపీలో రాజకీయాలు చూస్తున్నాం. మీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ రాజీనామా చేశారు. జనసేనలో దాదాపు చేరబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు గోదావరి జిల్లాలో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వర్గం మొత్తం పార్టీకి రాజీనామా చేసిన వాతావరణం ఒకవైపు కనిపిస్తుంది. దానిపై మీ కామెంట్ ఏంటి సార్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ముందుగా నమస్కారాలు సార్. ఈ రాజీనామాలు ఎవరైతే చేశారంటున్నారో, చేస్తున్నారంటున్నారో అవి అధికారికంగా రానివ్వండి. అయితే సహజంగా ఎన్నికల సమయంలో ఏ పార్టీలైనా కొందరు చేరటం, మరికొందరు రాజీనామాలు చేయటం ఇలాంటి సహజంగా జరిగేటువంటి పరిణామాలే. ఎందుకంటే పర్టికులర్గా ప్రజల్లో ఎవరికైతే మద్దతు ఉందో, ప్రజలు ఎవరినైతే కోరుకుంటున్నారో వారు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 24 ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. అలాంటి సమయంలో ప్రజల్లో ఆదరణ లేనటువంటి వారు ఎవరైనా ఉంటే వారు ఖచ్చితంగా మరి పోటీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అలా పోటీ నుంచి తప్పుకున్నటువంటి వాళ్ళు నిజాయితీగా పార్టీకి పనిచేస్తే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ పార్టీ మరొక పొజిషన్లో పెట్టేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా పెడతారు కూడా. పార్టీ కష్టపడ్డే వాళ్ళని ఏ ఒక్కరిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వదిలిపెట్టేటువంటి ప్రశ్నే లేదు. పని చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ గుర్తింపు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ఎవరైనా సరే బయటికి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మన గతంలో చూసాం. మనం 14 ఎన్నికల తర్వాత 23 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడి కూడా అందులో 4 మంత్రులు అయ్యి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత 19 ఎన్నికల్లో వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు. వాళ్ళు గల్లంతైనటువంటి పరిస్థితి అందరూ చూశారు. అంటే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి అని చెప్తా ఉంటారు. అది ముమ్మాటికి నిజం అనేటువంటిది గత 23 మంది తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలని కోరుతూ ఉన్నా. ఈ లోపల అనేక మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారని కొంత తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఇష్టారాజ్యంగా మరి పేపర్లు ఐటంగా టీవీ ఛానల్లో కానీ చెప్పడం జరుగుతూ ఉంది. కానీ వాస్తవానికి ఆ ఎమ్మెల్యేలు ఈ రోజు పేపర్లో కూడా చూస్తే అనేక మంది స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మేము ఎక్కడికి పోవటం లేదు, మేము జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏది ఆదేశిస్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం, పోటీ చేయమన్నా చెయ్యొద్దన్నా మేము పార్టీ వదిలిపెట్టము, జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టము అని స్పష్టంగా అనేక మంది కూడా చెప్పి పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చినాయి. అంటే ఏదో ఒక విధంగా మరి పార్టీని లేదా జగన్మోహన్ రెడ్డి గారిని అబాస్ పాలు చేయాలి అనేది ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఈ రోజు కొన్ని పత్రికలు పనిగట్టుకుని దుష్ప్రచారాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. కానీ అలాంటి పరిస్థితులు ఏముండవు. ఎందుకంటే కాకుమాన్ రాజశేఖర్ గారు నిన్న ఎమ్మెల్సీ వంశీకృష్ణ రాజీనామా చేస్తున్నట్టు బహిరంగంగానే ప్రకటించారు. అలాగే ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సంబంధించి ఆయన ప్రకటించకపోయినా ఆయన వర్గం మొత్తం మేము రాజీనామా చేస్తున్నామంటూ వాళ్ళు కూడా బహిరంగంగానే ప్రకటించారు. ఇందులో దాయడానికి ఏముంటుంది అన్నది మొదటిది. రెండోది
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి సోదరి ఆమెను ఈరోజు ఢిల్లీ నుంచి కాంగ్రెస్ నుంచి పిలిపొచ్చింది. ఏపీకి ఆమెను అధ్యక్షురాలు చేయబోతున్నానన్న వార్తలు గుప్పమంటున్నాయి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న కొందరు నేతలు మళ్ళీ షర్మిలకు దగ్గరవుతున్నారు. వైఎస్ఆర్ తనయగా ఆమె దగ్గరే రేపొద్దున కాంగ్రెస్ నుంచి తిరిగి బరిలో దిగబోతున్నారన్న ఒక చర్చ ఇప్పుడు కొంత జరుగుతోంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడో చచ్చిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే రాష్ట్రాన్ని విడగొట్టారో కాకమాన్ రాజశేఖర్ గారు ఒక్క నిమిషం లైన్లో ఉండండి సార్. ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నేత గిడుగు రుద్రరాజు గారు. గిడుగు రుద్రరాజు గారు నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. గిడుగు రుద్రరాజు గారు, మీతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలందరినీ ఈరోజు ఢిల్లీకి హైకమాండ్ పిలిచింది. ఏం చర్చించబోతున్నారు సార్? ప్రధాన ఉద్దేశం ఏంటి సార్ ఈ ఢిల్లీ పిలుపు వెనుక? ప్రధానంగా వచ్చేటువంటి శాసనసభ మరియు పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని స్ట్రాటజీ మీటింగ్ కోసం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్ర శాఖలతోటి అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులతోటి మాట్లాడుతూ ఉన్నారు. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు రాహుల్ గాంధీ గారు, మా జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారు, మాణిక్ ఠాగూర్ గారు వీళ్ళందరూ కలిసి ఈ రోజు మాట్లాడబోతున్నారు. ప్రధానంగా ఎన్నికలకు వెళ్లే సమయంలో మనం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవడం ఒకటి, రెండోది మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా అయితే కర్ణాటక తెలంగాణలో గ్యారంటీస్ అవి ఇచ్చారో అటువంటి అంశాలు, ఇంక ఇతరత్ర అంశాలు ఎవరెవరు ఏంటి మనం ఎట్లా దీన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, సో ది బెస్ట్ పాసిబుల్ అసెంబ్లీ సీట్స్ కానీ పార్లమెంట్ సీట్స్ కానీ ఎక్కడ ఫోకస్ చేయాలి ఏంటి, స్ట్రాటజీకి సంబంధించినటువంటి మీటింగ్ అండి ఇది పూర్తిగా. రైట్. రుద్రరాజు గారు, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు కూడా ఢిల్లీ నుంచి పిలిపొచ్చిందంటున్నారు. ఆ వార్తల్లో వాస్తవం ఎంత? షర్మిల కూడా కీలక పాత్ర పోషించబోతున్నారా ఏపీ రాజకీయాలకు సంబంధించి, కాంగ్రెస్కి సంబంధించి? నాకైతే పెద్ద క్లారిటీ లేదు. ఈ రోజు మీటింగ్ వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. బట్ కాంగ్రెస్ రాజకీయాల్లో వచ్చి ఆవిడ ఆయన పని చేస్తానంటే మోస్ట్ వెల్కమ్ అని చెప్పి మేము మొన్ననే చెప్పడం జరిగింది. ఏది ఏమైనా పార్టీ హైకమాండ్ ఏది తీసుకుంటే దానికి మేమందరం కూడా కట్టుబడి ఉంటాం. హైకమాండ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ తీసుకునేట్టు కట్టుబడి ఉంటాం. సో డెఫినెట్ గా వాట్ ఎవర్ ద డెసిషన్స్ దే విల్ టేక్, పార్టీ విల్ అబైడ్ బై ఇట్. అంటే రుద్రరాజు గారు, కొందరు వైసీపీ నేతలు కూడా మళ్ళీ కాంగ్రెస్కు టచ్లో వస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎవరైనా నేతలు అట్లా టచ్లో ఉన్నారా? అంటే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఈ డిస్కంటెంట్నెస్ చాలా ఉంది. అందరూ కూడా ఇప్పుడు వైసీపీ కానీ ఒకప్పుడు కాంగ్రెస్ నాయకులే కదా. ఎస్ సార్. సో వైఎస్ఆర్సీపీ అంటే ఇట్స్ నథింగ్ బట్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులే. కాంగ్రెస్ అనేటువంటి పదం కూడా అందులోనే ఉంది సార్. 70 to 80% ఆఫ్ ది లీడర్షిప్ క్యాడర్ దగ్గర నుంచి టాప్ లెవెల్ వరకు అందరూ కూడా కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళు. ఎవరైతే సఫర్ అవుతున్నారో, సఫకేట్ అవుతున్నారో, ప్రజాస్వామ్య విలువలు లేక, ప్రజాస్వామ్యం అనేటువంటి సరిగా లేక, గౌరవ శాసనసభ్యులకు ఇచ్చేటువంటి గౌరవం సరిగా ఇవ్వక, ఇటువంటివన్నీ జరిగే నేపథ్యంలో కొంతమంది డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ మాతృ సంస్థ, స్వచ్ఛమైనటువంటి గాలి పీల్చుకుంటూ స్వతంత్ర భావాలను వ్యక్తీకరించుకుంటూ పనిచేయచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఉన్నవాళ్ళు ఉన్నారు. సో డెఫినెట్ గా ఎవరు వచ్చినా కూడా పార్టీ వాళ్ళందరినీ కూడా స్వాగతిస్తుంది. అంటే రుద్రరాజు గారు, ఈరోజు ఒక రకంగా కీలక సమావేశం. ఎందుకంటే మరో 3 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. పిసిసి అధ్యక్షులుగా మీరున్నారు, అలాగే కొత్త ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్తో పాటు అందరినీ పిలిచారంటున్నారు. ఈరోజు ఏమైనా కొంచెం ప్రకటనలు ఏమైనా ఉండొచ్చా పార్టీకి సంబంధించి, కీలక ప్రకటనలు? అంటే ప్రకటనలు అనేటువంటి ఉంటాయో లేదో మరి నేను చెప్పలేను, కానీ ఓవరాల్ గా క్వాలిటీ టైం ని చాలా ఫోకస్డ్ గా డిస్కస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇంటర్నల్ ఎక్సర్సైజ్ కాబట్టి, సో వి మే నాట్ బి ఇన్ ఎ పొజిషన్ టు డిస్క్లోజ్ ఆల్ ది ఇంటర్నల్ డిస్కషన్స్. బట్ డెఫినెట్ గా పార్టీని ఏ విధంగా ఇది చేయాలనేటువంటి ఫోకస్ అయితే ఢిల్లీ చాలా సీరియస్ గా తీసుకుంది. కర్ణాటక ఎన్నికల తర్వాత ఏ విధంగా అయితే తెలంగాణని సీరియస్ గా తీసుకుందో, తెలంగాణ ఎన్నికలు, తెలంగాణలో ప్రభుత్వం వచ్చినటువంటి నేపథ్యంలో డెఫినెట్ గా దాని ఇంపాక్ట్ ఆంధ్ర మీద ఉంటుంది. ఎందుకంటే బోర్డర్స్ అన్ని కూడా మనకు సంబంధించి తెలంగాణ ఉంది. డెఫినెట్ గా మాకు ఎంకరేజింగ్ గా కూడా ఉంది. తర్వాత అక్కడ కూడా 10 సంవత్సరాల నుంచి 2 ప్రాంతీయ పార్టీలను చూసి ప్రజలందరూ కూడా ఇదే అయిపోయారు. 5 సంవత్సరాలు చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు,
ప్రత్యేక తరగతి హోదా కానీ, విభజన హామీలు కానీ, పోలవరం కానీ, బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్స్ ఫర్ రాయలసీమ, ఉత్తరాంధ్ర కానీ ఇవేవి కూడా జరగనటువంటి పరిస్థితి. ప్రజలకు వాస్తవాలన్నీ కూడా తెలుసు. సో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అధికారంలోకి వస్తే ప్రత్యేక తరగతి హోదా ఇస్తారని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం, వారి యొక్క భారత్ జోడో యాత్రలో చెప్పారు, అంతకుముందు గుంటూరు మీటింగ్ లో చెప్పారు, తిరుపతి మీటింగ్ లో చెప్పారు. సో ఈ రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ ఎంతసేపు వీళ్ళ ముగ్గురు కూడా ఓన్లీ స్వప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారు కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎక్కడ కూడా పనిచేయటం లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసేది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారం అంటే రుద్రరాజు గారు, అంటే మీ అంచనా ఏంటి సార్? షర్మిల గారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారన్న అంచనాలో మీరు ఉన్నారా? వస్తే ఆమె సేవలను ఎట్లా వినియోగించుకుంటారు సార్? రైట్, ఫోన్ లైన్ కట్ అయ్యింది. మరొకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వర్మ గారు, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఏమైనా మారుతున్నాయా? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు లేనంతగా కొంత ఫోకస్ చేస్తుందంటున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల అంశం కానీ, ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కోసం ఎదురు చూస్తున్నామన్న సంకేతాలు కానీ, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది సార్ వర్మ గారు? అందరికీ డిబేట్లో ఉన్న అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. ఇప్పుడు ఈ డిస్టర్బెన్స్, వైఎస్ఆర్ పార్టీలో ఉన్న డిస్టర్బెన్స్ ముఖ్య కారణం ఏంటంటే అధినాయకత్వం ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన కరెక్ట్ లేక ఎమ్మెల్యేలు అందరూ కూడా బయటికి వెళ్ళడానికి, ఎమ్మెల్సీలు బయటికి వెళ్ళడానికి చూస్తూ ఉన్నారు. ఎందువల్లంటే ఒక ఆత్మాభిమానం అన్నది ఆ పార్టీలో లేదండి. ఎమ్మెల్యేలకి ఎవరికి ఒక గౌరవం లేదు. అదేవిధంగా చాలామంది కూడా తెలుగుదేశం పార్టీ తలుపులు తడుతూ ఉన్నారు ఎక్కడికక్కడ. అంటే రాజకీయంగా ఉనికిని చాటుకోవాలి, వాళ్ళు నమ్ముకున్న నాయకత్వానికి మరి లీడర్గా ఉండాలని ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ అడుగుతున్నారు. అలాగే ఈయన కొంతమంది సీట్లు మారుస్తున్నారు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. ఇక్కడ బ్యాడ్ క్యారెక్టర్లో ఉన్న ఎమ్మెల్యే పక్కకి వెళ్తే గుడ్ క్యారెక్టర్ అయిపోదు కదా. ఓవరాల్గా ములుగుపోయి పడవ వైసీపీ అన్నది ఎమ్మెల్యేలకి, కార్యకర్తలకి, అందరికీ అర్థమైంది. ప్రతి చోట జాయినింగ్స్ ఉన్నాయి, విపరీతమైన జాయినింగ్స్ అవుతాయి కూడా త్వరలోనే. ఎందుకంటే మేజర్ లెవెల్లో, పెద్ద లెవెల్లోనే జాయినింగ్స్ అవుతాయి. టీడీపీకి వలస వస్తారు. అలా షర్మిల గారు రావడం అంటే కాంగ్రెస్ కొద్దిగా యాక్టివ్ అయిందంటే అది వైసీపీకే మైనస్. అది వైసీపీకే మైనస్. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనుకుంటే, నేను స్పెషల్ స్టేటస్ తెస్తాను, మొత్తం అంతా ఎంపీలు ఇవ్వండి అని చెప్పి అడిగారు. 22, 23 ఎంపీలు వచ్చినాయి. ఏం తెచ్చారండి స్పెషల్ స్టేటస్? అంటే వర్మ గారు, ఒకవేళ వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరితే మీకు ఎఫెక్ట్ ఉండదంటారా? అసలు కాంగ్రెస్ నుంచి పుట్టిందే వైసీపీ అండి, వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు మన గిడిగి రుద్రరాజు గారు చెప్పినట్టు ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు వీళ్ళందరూ కాంగ్రెస్కి వెళ్తారు. మనిషి 5,000 ఎట్టుపోతే సరిపోద్ది కదా. ఇప్పుడు ఎలాగా గెలిచే పరిస్థితిలో వైసీపీ లేదు. దీని మీద ఇంకో రాయి పడుతుందంటే అది కాంగ్రెస్ పోటీ పెట్టింది అనుకోండి, ఎవరికి నష్టం? వాళ్ళకే నష్టం. ఏది ఏమైనా తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం రావడం అన్నది ఖాయం. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువ మంది చీల్చుకుంటే మళ్ళీ అధికార పార్టీకి అది ప్రయోజనం కాదంటారా వర్మ గారు? ఏమండి, ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎక్కువ మంది చీల్చుకుంటే అది అధికార పార్టీకి ప్రయోజనంగా మారదంటారా? మీరు జనసేన ఒకవైపు, తర్వాత కాంగ్రెస్ ఒకవైపు. కాంగ్రెస్ మాకు సంబంధం ఉంది, కాంగ్రెస్కు మాకు ఏ విధమైన సంబంధం లేదు. కాంగ్రెస్ పోటీ చేస్తే షర్మిల గారికి స్వతంత్రం ఉంది. ఎందుకంటే తల్లి చెల్లిని ఆయన బయటికి గెంటేశాడు. ఆవిడ కూడా పాదయాత్ర చేసింది. ఆవిడ రోడ్డు ఎక్కితే వైసీపీలోంచి సగం మంది అక్కడికి వెళ్ళిపోవచ్చు. వైసీపీలోంచి సగం మంది అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఎంచేదంటే కాంగ్రెస్ తరఫున ఆవిడ వస్తే వైసీపీ నుంచి వలసలు భారీగా అటు ఉంటాయి. అలాగే మా దగ్గరికి భారీగా వలసలకు తలుపులు కొడతానే ఉన్నారు. మేము ఇంకా తలుపులు తీయలేదు కానీ అప్పుడు నష్టం ఎవరికి? ఆవిడ కూడా పాదయాత్రలో భాగం ఉంది. ఆవిడకి నష్టం ఎవరికి? వైసీపీకే నష్టం ఉంటుంది. అంచేత
ఏది ఏమైనా మటుకు ఆ పార్టీ మునిగిపోయిన నావ కింద తయారైంది. ఎక్కడికక్కడ గొడవలు, ఎక్కడికక్కడ క్రమశిక్షణ లేదు. దీనికి ఒకటే, పార్టీ బాగోవాలనుకుంటే జగన్మోహన్ రెడ్డిని అధ్యక్ష పదవి నుంచి మారుస్తేనే మొత్తం ప్రక్షాళన అవుద్ది. తప్పులన్నీ జగన్మోహన్ రెడ్డి మీద పెట్టుకుని అవినీతి అంతా ఎమ్మెల్యేల మీద కూడా దోయడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు చేసి చిన్న మెత్తగా తప్పులు చేసి ఉండొచ్చు, చేస్తే ముందు పార్టీ అధ్యక్షుడిని మార్చాలి, ముఖ్యమంత్రిని మార్చాలి. రైట్. బొలిశెట్టి శ్రీనివాస్ గారు నమస్తే సార్. ఓవరాల్గా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు సార్. బొలిశెట్టి శ్రీనివాస్ గారు నమస్తే సార్. ప్రజలు సిద్ధంగా ఉన్నారు అందుకు. రైట్. బొలిశెట్టి శ్రీనివాస్ గారు, కాకినాడలో ఈ రోజు నుంచి మీ పార్టీ అధినేత 3 రోజుల పాటు సమీక్షలు నిర్వహించబోతున్నారు. సమీక్షల ఉద్దేశం ఏంటి? అలాగే విశాఖకు చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన జనసేనకు టచ్లో ఉన్నారంటున్నారు. ఆ వార్తల్లో వాస్తవం ఎంత సార్? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ 10 టీవీ ప్రేక్షకులు నమస్కారం అండి. నమస్తే సార్. ఈ రోజు జరిగే పరిణామాలు చూస్తే మరి రాజశేఖర్ గారు చెప్తా ఉన్నారు, ఎమ్మెల్యేల మీద వ్యక్తిగత కాదండి, పూర్తిగా ఆ పార్టీ అవలంబిస్తున్న తీరు, ఇక్కడ ఏదైతే ప్రత్యేక హోదా కానీ, ఇసుకలో దోపిడీ కానీ, లిక్కర్లో దోపిడీ కానీ, ఒక మాఫియాలాగా ఒక జగన్ అనుకూలంగా తయారైంది తప్ప ప్రభుత్వాన్ని నడిపిన తీరు ఎక్కడ కనపట్లేదు. కాబట్టి మునిగిపోయే పడవలో ఉండడం ఏంటి? కాబట్టి రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఈ పార్టీ బాగోలేదు అనుకున్నప్పుడు బాగున్న పార్టీలోకి వెళ్ళడం సహజం. అంతేగాని వాళ్ళు మారిపోయి ఇంకొకళ్ళు వచ్చారనో లేదా ఇంకో పార్టీ వాళ్ళు లాగవలసిన అవసరం లేదు. వాళ్ళు ఏ పార్టీకి ఆ పార్టీ కేటర్ ఉంది. కొత్తగా ఇంకో పార్టీ వాళ్ళు రండి మీరండి బతిమాలే పరిస్థితి అయితే ఉండదు. ఖచ్చితంగా వాళ్ళకి ఆ పార్టీ పట్ల జనంలో విశ్వాసం పోయింది కాబట్టి ఖచ్చితంగా మన పార్టీ మారితే గెలుస్తామేమో, ఆ పార్టీలో మళ్ళీ ఎమ్మెల్యే అవ్వాలని ఆలోచిస్తున్న వ్యక్తులు కానీ, లేకపోతే ఏదైనా ఆశించి వచ్చే వ్యక్తులుగా ఉండొచ్చు. దాంట్లో ఎలాంటి ప్రాబల్యం ఇప్పుడున్న జనసేన టీడీపీ పార్టీకి లేదనే విషయాన్ని నేను అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ రోజు ఈ 2 పార్టీలు కలిసిన తర్వాత ఈ ఉన్న సీట్ల సర్దుబాటులో ఉన్న ఎగ్జిస్టింగ్ అభ్యర్థులతోనే సతమతం అవుతున్నటువంటి పరిస్థితి నేతలు. ఇవాళ మరి మళ్ళీ కొత్తగా వీళ్ళందరినీ తీసుకొచ్చి మీకు సీట్ ఇద్దామనే పరిస్థితి 2 పార్టీలు లేదని చెప్పి నేను అభిప్రాయపడుతూ ఉన్నా. పైగా ఇవాళ వీళ్ళు వెళ్ళిపోవడం వల్ల కానీ ఉండడం వల్ల కానీ ఆ పార్టీ మైనస్ ఏళ్ళ మీద పడతా ఉంది. ఆ అధినాయకుడే అవినీతి పరుడుగా ప్రజలు గుర్తించారు. ఇవాళ ఏదైతే మీరు రాష్ట్రానికి మేలు చేసే విషయంలో మీరేం పట్టించుకోలేదు సరి కదా, రైతు కష్టాన్ని కానీ నిరుద్యోగ క్యాలెండర్ కానీ. అంతే అదే విధంగా ఈ ఇసుకలో ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా మీరు ఉచితంగా బిలో ప్రొవైడ్ లేని వాళ్ళందరికీ ఇసుకని ఇచ్చిన సందర్భం, ఈ రోజు లారీ 30,000-40,000 అమ్ముతున్న సందర్భం. మరి ఆ ఏజెన్సీలు అయిపోయినప్పుడు కూడా గత 5-6 నెలల నుంచి కూడా ఏదో పేరు చెప్పి వసూలు చేసే సందర్భం ఇవన్నీ జనానికి అర్థమవుతా ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి అర్థమైంది మా నాయకుడు దోపిడీ గురవుతూ ఉన్నాడు, ప్రజలు విశ్వాసం కోల్పోతా ఉన్నాం, కాబట్టి మనం వేరే పార్టీకి వెళ్తే మన భవిష్యత్తు ఉంటదేమో అని చెప్పి నెత్తుకున్నటువంటి పరిస్థితి తప్ప అది టచ్లో ఉన్నారా అని అంటే మన దగ్గర అయితే మాకు తెలిసి మా దగ్గరకు వచ్చి మేము జాయిన్ అవుతామని మాకు తెలిసింది ఏం లేదు. కాబట్టి ఊహాగానాలు చాలా వస్తూ ఉంటాయి. పార్టీ రాజకీయ పార్టీలో సహజం అండి. ఇవాళ వాళ్ళు వెళ్ళిపోయినా వీళ్ళు ఉన్నా ఇవాళ ఆ పార్టీలో మనుగడ లేదన్నప్పుడు అలాంటి జరిగినప్పుడు దాన్ని ఆ వ్యక్తుల మీద కంటే కూడా ఆ పార్టీ మీద మైనస్ ఎక్కువ ఉంటది. కాబట్టి దాని గురించి పెద్దగా అటు ఒరిగిపోయేది అయితే ఏం ఉండదు. కాబట్టి ఇవాళ వాళ్ళు మారతం అనేది సొంత విషయం. వాళ్ళు ఎందుకు మారుతుందంటే చాలా మంది చెప్తా ఉన్నారు. అన్నవరెడ్డి రాంబాబు గారు స్టేట్మెంట్ ఇచ్చారు, 80,000 ఓట్లు నాకు వేశారు, కానీ కాన్స్టిట్యూన్సీ నేను చేయలేకపోయాను, నేను తెలుగుదేశం నుంచి వచ్చిన కాబట్టి మళ్ళీ నేను వెళ్తానని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఫేస్బుక్ లో పెట్టిన సందర్భం. అంటే ఇలాంటి పరిస్థితి, అంటే నెగ్గినా కూడా ఒక రోడ్డు వేయించలేదు, ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు, ఉన్న విశాఖ ఒక్క అమ్మితే దీని మీద ఎక్కడ కూడా అటు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ మాట్లాడేటువంటి ఎంపీలు ఉన్న పరిస్థితి. అధినాయకుడే దాని మీద ఒత్తిడి చేయకుండా వాళ్ళ సొంతానికి గెలుపును వాడుకుని ఈ 150 సీట్లు, 22 మంది ఎంపీలు, ఇంకా 82 మళ్ళీ రాజ్యసభ సభ్యులు ఉన్నటువంటి అతిపెద్ద పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీ వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు చూసుకుంటే సున్నాగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేస్తే ప్రజల విశ్వాసం పూర్తిగా కోల్పోయింది. ఎక్కిల ఎంపీలు ఈ రాష్ట్రానికి ఏం చేయలేదు, ఉద్యోగ క్యాలెండర్ లేదు, తీర ప్రాంతాల అభివృద్ధి లేదు, మీరు ఏదైతే ప్రత్యేక హోదా లేదు. మరి ఇవన్నీ చూస్తే ఏమంటారండి జనం? మీరు ఏదో చేస్తారని ఆశించి ఇవాళ మీకు గెలిపిస్తే గెలిచిన తర్వాత పూర్తిగా దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అని మధ్యలోనే లూటీ చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఏం డిఫెక్ట్ వాళ్ళ నాయకులతో పాటుగా ఆ పార్టీలో మీద కానీ అందరి మీద ఉంటది. కాబట్టి వాళ్ళు ఎన్ని సగ్గదిద్దుకున్నారని నేను అంటాను.
రైట్. కాకమాన్ రాజశేఖర్ గారు, వర్మ గారు, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారు వ్యాఖ్యలు చూశారు. ఇంకా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునుగుతున్న నావలా మారుతోంది. ఇప్పుడు వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలు అప్పచెప్తే మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఖచ్చితంగా ఆమె పక్కన చేరటం ఖాయమన్న వాతావరణం ఉంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం, మాకు నష్టం కాదంటున్నారు ఒకటి. రెండోది, చాలామంది నేతలు టికెట్లు మారుస్తున్న వైనంకు సంబంధించి, అంటే ఇక్కడ బ్యాడ్ క్యారెక్టర్గా ముద్రపడిన వ్యక్తి పక్క నియోజకవర్గం మారినంత మాత్రం గుడ్ క్యారెక్టర్ అయిపోతారని వర్మ గారు ప్రస్తావిస్తున్నారు. అసంతృప్తి ఆ స్థాయిలో ఉంది కాబట్టి కొందరు నేతలు మాకు టచ్లో వస్తున్నారని బొలిశెట్టి శ్రీనివాస్ గారు అంటున్నారు. సతీష్ గారు, సార్, వైసీపీ మునిగిపోయే నావా కాదండి, తెలుగుదేశం పార్టీనే చచ్చిన పాము. సార్, ఎందుకంటే ప్రజలు తిరస్కరించారు వాళ్ళని పూర్తిగా. జనసేన అయినా ఒకటే, తెలుగుదేశం పార్టీ అయినా ఒకటే. ఎందుకంటే ఇద్దరు కలిసే చివరికి బీజేపీ అయినా ఒకటి, బీజేపీని ముగ్గురు కలిసి 14 ఎన్నికల్లో 650 హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చినందువల్లే ప్రజలు తిరస్కరించారు. నేను ఒకే మాట అడుగుతున్నా, ఇన్ని మాటలు అవసరం లేదు వాళ్ళతోని. అంటే ఈ పార్టీలు, వీళ్ళు ప్రస్తుతానికి వీళ్ళు కలిసినటువంటి ఈ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం, అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారేటువంటి పరిస్థితికి ఈ పార్టీలు వచ్చినాయి. రాజకీయ అధికారమే పరమావధిగా పనిచేయాల్సిన ఆలోచన వాళ్ళు చేస్తా ఉన్నారు. అయితే వీళ్ళని ప్రజలు గతంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకే తిరస్కరించారు. అయితే నేను ఒక్కటి మాట అడుగుతున్నాను, ఈ ఎన్నికల్లో 24 ఎన్నికల్లో మేము చాలా స్పష్టంగా మేము ఈ గత ఈ 4.5 సంవత్సరాలు, దగ్గర 5 సంవత్సరాల్లో మేము ఏమైతే చేశామో మీకు అవి మంచి పనులు ఏదైతే ఉన్నాయో ప్రజలు మరి ఏదైతే పొందారో వాటిని బేరీజు వేసుకొని మేము మంచి చేస్తేనే మమ్మల్ని సమర్థించండి, మమ్మల్ని ఆశీర్వదించండి అని అడుగుతున్నాం. మేము చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. మరి అదే ఈ పార్టీలు 14 నుంచి 19 దాకా అధికారంలో ఉన్నాయి కదా. ఈ 5 సంవత్సరాల్లో మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని మరి బేరీజు వేసుకొని మళ్ళీ మాకు అధికారంలోకి మాకు అవకాశం ఇవ్వండి అని అడగలరా? అసలు ఆ మాట అడుగుతున్నారా? ఆ మాట ఎప్పుడైనా వాడుతున్నారా వీళ్ళు? ముందు ఆ మాట వాడమనండి. ఆ మాట వాడలేరు. ఎందుకంటే వీళ్ళు అధికారంలో 5 సంవత్సరాలు అడ్డగోలుగా పరిపాలించారు, అడ్డగోలుగా దోచుకున్నారు, అడ్డగోలుగా ప్రజల్ని హింస పెట్టారు. కాబట్టి ప్రజలు వాళ్ళని తిరస్కరించారు. కాకమాన్ రాజశేఖర్ గారు, అందుకు 5 సంవత్సరాలు ఈ 5 ఏళ్లలో మీరేం చేశారో మీరు ప్రజలకు చెప్పుకుంటారు. ఈ 5 ఏళ్లలో మీరేం చేశారో మీరు ప్రజలకు చెప్పుకుంటారు. ఈ 5 ఏళ్లలో మీరు ఈ తరహా తప్పులు చేశారని విపక్షాలుగా జనసేన, టీడీపీ, మిగతా పార్టీలు చెప్పుకుంటాయి. ఇంకా 3 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ప్రజలు తేల్చుకుంటారు ఏంటనేది. కానీ ఇక్కడ జరుగుతున్న ఒక్కొక్క పరిణామాలు, మీ పార్టీకి సంబంధించి కొందరు నేతలు రాజీనామాలు చేస్తుండడం, అలాగే ఇప్పుడు వైఎస్ షర్మిల కాంగ్రెస్లో పార్టీ చేరితే దాని ఎఫెక్ట్ ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది అనటం, దీనిపై మీ కామెంట్ ఏంటి? ఒక్క నిమిషం సార్, ఇప్పుడు పార్టీలు మారుతున్నారు అది ఇదని చెప్తున్నారు. నేను ముందుగానే చెప్పా, హత్యలు ఆత్మహత్యలే ఉంటాయని. దానికి ఉదాహరణ గతంలో 14 తర్వాత 23 అవతల తెలుగుదేశం పార్టీలో పోతే ఏం జరిగిందో, వాళ్ళ పరిస్థితి ఏంటో ఈ రోజు అందరు ప్రజలు చూస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ చూశారు. వాళ్ళు గెలిచే పరిస్థితి లేకుండా ప్రజలు తిరస్కరించారు వాళ్ళు. సో అది గమనించాలని నేను కోరుతా ఉన్నా. ఆ తర్వాత వచ్చేసి షర్మిల గారు మరి పార్టీకి, కాంగ్రెస్ పార్టీలు అవన్నీ ఇప్పుడు అంత త్వరగా మాట్లాడాల్సిన అవసరం లేదు. నిర్ణయాలు జరిగిన తర్వాత ఈ రోజు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఈ రోజు వైఎస్ షర్మిలకు పిలుపు వచ్చింది. ఆమె ఢిల్లీ వెళ్తున్నారు. ఒక కీలక పరిణామం ఇది రాజశేఖర్ గారు. కాదంటలేదు సార్, దాదాపు ఆమె కాంగ్రెస్ లో చేరడానికి రంగం సిద్ధమైపోయింది అంటున్నారు. కొత్తగా పిలవలేదు కాంగ్రెస్ పార్టీ సార్, ఇప్పుడు కొత్తగా పిలవలేదు సార్. అవును, తెలంగాణ ఎన్నికలప్పుడు పిలిచారు, విలీనం అవుతారన్నారు, మళ్ళీ ఎందుకో అది ఆగింది. కాబట్టి అదే సార్, కాబట్టి కలిసినంత మాత్రాన ఇప్పుడు దాని గురించి నేను పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. కలిసిన తర్వాత వారు ఏం మాట్లాడతారో దాన్ని బట్టి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో దాన్ని బట్టి మేము మాట్లాడతాం. అయితే ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా, ఎవరు వచ్చినా, ఎవరు ఎన్ని పార్టీలు కలిసినా, ఎంతమంది కలిసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని
ప్రజలు ఆదరిస్తున్నారనేటువంటి మాట వాస్తవం. రైట్ వర్మ గారు, మేము నాయకులు ఎన్ని పార్టీలు వచ్చినా ఎంతమంది కలిసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఎవరు అడ్డలేరు. ఈ పార్టీ మార్పులు అనేవి మా అంతర్గతం. ఈ పార్టీ మార్పులు అనేవి గతంలో కూడా పార్టీ మారిన నేతలందరూ ఓడిపోయారు అంటున్నారు రాజశేఖర్ గారు. అంతర్గత వ్యవహారం సార్. సమీకరణలో వర్మ గారు మాట్లాడండి సార్. రాజశేఖర్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్. రాజశేఖర్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్. వర్మ గారు మాట్లాడండి ఒకసారి. ఆగండి రాజశేఖర్ గారు. వర్మ గారు, ఇప్పుడు మునిగిపోయే పాడ గురించి రకరకాలుగా చెప్పుకుంటారండి. అసలు ఏం చేశారండి వీళ్ళు? ఈ రాష్ట్రానికి చేసిందే ఉందండి. వీళ్ళు హాస్పిటల్లో డెలివరీస్ కానీ ఇడ్లీకి కానీ మందులు కానీ ఆపరేషన్ థియేటర్ లేరు, గుంతలు కొట్టేశారు రోడ్ల మీద. మా పిఠాపురం ఉప్పాడ రైల్వే గేట్ దగ్గర 2-3 డెలివరీలు రోడ్డు మీద అయినాయి. అటువంటి రోడ్లు వేసారు వీళ్ళు. రోడ్లు వేయలేదు. అలాగే ఎక్కడా వ్యవస్థ లేదు. బటన్ నొక్కానంటాడు కడపలోనే పడతాయి, మిగిలిన చోట ఎక్కడ పడవు. ఈవేళ 2 తుఫాన్లు వచ్చినాయి, ఇప్పుడు వరకు నష్టపరిహారం ఎక్కడ ఇవ్వలేదు. మెట్ట పంటలు పోయినాయి, పత్తి, దొండ, కాకర, ఇవన్నీ కూడా నువ్వుజేలు. ఇప్పుడు వరకు వాళ్ళకి మరి ఎక్కడ నష్టపరిహారం ఇచ్చిన దాఖలాలు లేవు. ఇదేం ప్రభుత్వం అండి? తిరగేసి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళకి భయం ఎక్కడ ఏర్పడిందంటే చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసుల్లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడం వల్ల ఏంటంటే అందరికీ అరెస్ట్ చేస్తే అవినీతి గురించి చెప్పుకుంటారు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే ఏమన్నా వచ్చింది? మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆయన చేసిన మంచి పనులు బయటకు వచ్చాయి. ఇదొక చరిత్ర. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమైంది? ప్రజల్లో విపరీతమైన ఆదరణ పెరిగింది. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఇది మరి ముఖ్యమంత్రి కావాలి, రాష్ట్రం ముందుకెళ్ళాలి, ఈ రాష్ట్రం ఆయన మూలన బాగుంటుందని చెప్పి ముందుకెళ్ళింది. అదే టైంలో పవన్ కళ్యాణ్ గారు కూడా జైల్లో ఉన్నప్పుడు అక్కడ ప్రకటన చేశారు. మంచి సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఇది వరకు మద్దతు ఇచ్చాం, ఎన్నిసార్లు ముఖ్యమంత్రి చేశారు, అనుభవం ఉన్న నాయకుడు, ఆయనతో కలిసి పనిచేస్తున్నాం, తెలుగుదేశం జనసేన అని చెప్పి మద్దతు ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఒక మంచి వ్యక్తులు కలిసినప్పుడు కలుస్తారు. మంచి వ్యక్తులు, దుర్మార్గులు కలవరు. మంచి వ్యక్తులు 2 కాదు, 3 కాదు, 4 కాదు, 10 మంది కలుస్తారు. అంటే కలిసినప్పుడు ఏమంటే ఒక మాట మీద వెళ్తారు, ఒక మంచి కార్యక్రమం చేయడం గురించి కలుస్తారు. ఇవాళ ఎందుకు కలిశారు ఇద్దరు? ఇటువంటి దుర్మార్గ పరిపాలనలో ఓటు చీలకుండా ఉండడానికి అందరూ కలిసి రావాల్సిన బాధ్యత ఉందని ప్రజలు కూడా పిలిపించారు. అందుకనే తెలుగుదేశం జనసేన కలిసింది. అంచేత రేపు రాబోయే ప్రభుత్వం కూడా అదే. ఒకవేళ ఏమన్నా ఇప్పుడు ఎవరి సీట్లు ఎవరి బలాల ప్రకారం వాళ్ళు ఉంటుంది. ఎవరి సీట్లు ఎలా ఇచ్చుకుంటారు? ఇప్పుడు కాకినాడలో ఎందుకు వస్తున్నారని అడుగుతున్నారు. కాకినాడ వస్తున్నారంటే జనసేన పార్టీ వాళ్ళ పార్టీకి సంబంధించి రివ్యూ చేసుకుంటారు. ఇంకా ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి, సెలక్షన్లు ఉంటాయి, తెలుగుదేశంలో ఉంటాయి సెలక్షన్, జనసేనలో ఉంటాయి. సెలక్షన్లో ఏమన్నా ప్రాతిపదిక ఏముంటుంది? మా పార్టీల్లో ఎన్ని సంవత్సరాల నుంచి ప్రజలతో సంబంధాలు ఉన్నాయి, ఈయన ఎప్పుడు వచ్చాడు, ఈయన ఏ విధంగా ప్రజలకు సేవ చేశాడు, అసలు ప్రజలతో మమేకై ఉన్నాడా, స్థానికంగా ఉన్నాడా, ఇన్ని రకాలు చూస్తారు. చంద్రబాబు నాయుడు గారి సర్వేలు అంటే మామూలు సర్వేలు ఉండవు. అసలు ప్రజలతో ఏమన్నా సోషల్ యాక్టివిటీస్ చేశాడా, లేదు గెలవడం గురించి టెంపరీగా ఏమైనా 1-2 నెలల ముందు వచ్చి కార్యక్రమాలు చేస్తున్నాడా, ఇవన్నీ చూసుకుంటారు. ప్రజలతో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, ఇతను చూస్తే ప్రజల యొక్క మనసులో ఈ అభ్యర్థిత్వం కుదురుతుందా కుదరదా. ఇప్పుడు సెలక్షన్లన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు అవనండి, చంద్రబాబు నాయుడు గారు అవనండి, మెరిట్ బేస్ మీద వెళ్తాయి తప్పితే డిమెరిట్ మీద వెళ్ళవు. ప్రజల యొక్క అభిష్టం ఎలా ఉందో రాష్ట్రంలో వాళ్ళనే సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసి శ్రీనివాస్ గారు మరి రాష్ట్రంలో పరిపాలన వచ్చే విధంగా పనిచేస్తారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క కలయిక జగన్మోహన్ రెడ్డికి భయం పుట్టుకుంది. వివరంగా వివరించారు. అంటే అందరూ కలిసి ఏం చేయలేరని రాజశేఖర్ గారు అంటున్నారు. శ్రీనివాస్ గారు మీ కామెంట్ ఏంటి సార్? సార్ ఇప్పుడు ఎవరు ఏం చేస్తారన్నది, పార్టీలు కలిసి ఈడిపోయారనేది చూడండి. ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఇతర పార్టీలకి అనుకూలంగా మారుతుందని మేము చెప్తా ఉన్నాం. ఇవాళ మీరు షర్మిల గారు పార్టీకి పెడుతున్నారంటే చిన్న ఎగ్జాంపుల్, ప్రతి స్త్రీ కూడా ఆలోచన చేసే పరిస్థితి, ప్రతి సోదరి కూడా సొంత సోదరికి న్యాయం చేయలేదు కాబట్టి ఇదే రాష్ట్రంలో వేరే పార్టీ పగ్గాలు అప్పచెప్పే పరిస్థితి వచ్చిందంటే
మరి ఇప్పుడు ఏదైతే రూలింగ్ పార్టీ ఉందో ఆ వ్యక్తి ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ మీద ఆ ముఖ్యమంత్రి గారి మీద వ్యతిరేకత లేదని ఎలా అనుకున్నారు రాజశేఖర్ గారు? మీరు సొంత ఇంటిని సరిదిద్దుకున్న తర్వాత రాజకీయంగానే లేదా కుటుంబాన్ని గురించి మాట్లాడే అర్హత మీకు ఉంటుంది. మీరు ఎంతసేపు మునిగిపోయి పడవ వాళ్ళిద్దరికి 2014లో ఎప్పుడో ఇచ్చారు, వాళ్ళు విశ్వాసం పోయింది కాబట్టి మరి కాదండి. ఒక్క ఛాన్స్ ఇవాళ 2014-19 లోపల పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన తీరుని మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారండి. ఆయన డెవలప్మెంట్ మీరు చూసుకోవచ్చు, అమరావతిని అభివృద్ధి చేసే విషయంలో కానీ. మరి రాజధాని అనేది స్వచ్ఛత తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇవాళ రాష్ట్రానికి రాజధాని లేని ఇప్పుడు ఇవాళ ఏం చెప్తారండి రాజశేఖర్ గారు? ఏది రాజధాని అంటే మీరు ఏదని చెప్తారు? ఏదని చెప్పగలరు మీరు? మీరు చెప్పండి. మీ రాజధాని లేనటువంటి ముఖ్యమంత్రి, రాజధాని తీసుకురానటువంటి ముఖ్యమంత్రి ఇవాళ మీరు డిబేట్ లోకి వచ్చి ఉన్న పరిస్థితులు ఉన్న పార్టీలు అయ్యి లేవు, మేమే పోటీగాళ్ళు ఏంటంటే మీరు ఇచ్చింది 2,10,000 కోట్లు మీరు నేరుగా బట్టలు నొక్కారన్నారు. 1,80,000 కోట్లు మీ కేంద్రం నుంచి వచ్చినాయండి. 30,000 కోట్లు మీరు ఇచ్చారు. మీరు చేసిన అప్పు ఎంత? 11 లక్షల కోట్లు. ఏమైపోయింది డబ్బంతా? ఏ ప్రాజెక్ట్ పెట్టారు? ఏ రోడ్లు వేశారు? ఏ రైతులు ఆదుకున్నారు? డ్రిప్ ఇరిగేషన్ తీస్తారు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం 25,000 ట్రాక్టర్లు ఇచ్చింది ప్రభుత్వం. ఇవాళ మీరు 35,000 ట్రాక్టర్లు ఇచ్చారు. నేను చెప్పేది అబద్ధం అయితే గణాంకాలు తీసుకురండి బయటికి, తెలుసుకుని మాట్లాడండి. మీరు చేసిన అభివృద్ధి శూన్యం. ఓ పక్కన అప్పులు చేస్తా ఉన్నారు, కరెంటు బిల్లు పెంచుతా ఉన్నారు, సంక్షేమ పేరుతో దోపిడీ చేస్తా ఉన్నారు. ఇది కాదని చెప్పి ధైర్యం ఉందండి రాజశేఖర్ గారికి? సతీష్ గారు నేను మాట్లాడదలుచుకోలేదు సార్. ఒకే ఒక్క మాట చెప్పదలుచుకున్నా సార్. వీళ్ళు ఇన్ని మాట్లాడిన దానికి ఒకటి వీళ్ళు ఇద్దరు అధికారంలో ఉన్నారు. జనసేన గాని తెలుగుదేశం పార్టీ గాని అధికారంలో ఉన్నారు. బీజేపీ గాని 4 సంవత్సరాలు వాళ్ళు కూడా కలిసి ఉన్నారు. 14 నుంచి 19 దాకా మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి మాకు ఓటేయండి అడగమనండి. వాళ్ళు ఒక్క మాట అడగమనండి. వాళ్ళకి ధైర్యం అసలు ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. నమ్మే పరిస్థితుల్లో థ్యాంక్ యూ బొలిశెట్టి శ్రీనివాస్ గారు. రైట్, థ్యాంక్ యూ వర్మ గారు, థ్యాంక్ యూ కాకమాన్ రాజశేఖర్ గారు. కొంచెం ఆంధ్రప్రదేశ్లోనైతే రాజకీయ పరిణామాలు చాలా త్వరితగతిన మారుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈరోజు వైఎస్ షర్మిలకు ఢిల్లీ నుంచి కాంగ్రెస్ హైకమాండ్ పిలుపు వచ్చిన నేపథ్యంలో ఆమెకు పగ్గాలు అప్పచెప్పబోతున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అది జరిగితే ఆ ఇంపాక్ట్ ఎవరికి ఉండొచ్చన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పటికే ప్రారంభమైంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎఫెక్ట్ ఉంటుందని టీడీపీ అంటుంది. ఖచ్చితంగా ఒక పార్టీ ఇంకో పార్టీ పోటీ చేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే అధికార పార్టీకి అడ్వాంటేజ్ కావచ్చన్న అంచనా మరోవైపు ఉంది. ఏదేమైనా కొంచెం ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్న రాజకీయాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న రాజీనామాలను ఆ పార్టీ ఎట్లా సెటరేట్ చేసుకోబోతుందన్నది కూడా ఆసక్తికరం. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.